ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత అభివృద్ధితో పాటు సంక్షేమానికి కూడా సమాన ప్రాతినిధ్యం కల్పిస్తున్నారు. ప్రధానంగా రైతుల సమస్యలపై ఆయన ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించిన డబ్బులు అందక గత 5 సంవత్సరాల్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. అయితే పౌర సరఫరాల శాఖ మంత్రిగా నాదెండ్ల మనోహర్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత అధికారులతో కలిసి సమీక్షలు నిర్వహించారు. ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే 48 గంటల్లోగా రైతుల ఖాతాల్లో డబ్బులు వేయాలని నిర్ణయించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పంట కొనుగోలు చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి డబ్బులు ఇవ్వడంలో ఆలస్యం కాకూడదని అధికారులను ఆదేశించారు. ధాన్యం విక్రయించిన 48 గంటల్లోగా వారి ఖాతాల్లో డబ్బులు పడాల్సిందేనని స్పష్టం చేశారు. ఎవరైనా అధికారులు ఆలక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి ప్రభుత్వం సాంకేతికతను వినియోగిస్తోందని, దాని ప్రకారం రైతుల ఖాతాల్లో ఆటోమేటిక్ గా డబ్బులు పడతాయన్నారు. గత ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు చేసి నెలల తరబడి డబ్బులు వేయకుండా వారిని తీవ్ర ఇక్కట్లకు గురి చేశారంటూ జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రులు నాదెండ్ల మనోహర్, అచ్చెన్నాయుడుతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్, 26 జిల్లాల కలెక్టర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10.59 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 1.51 లక్షల రైతులకు 2,331 కోట్ల చెల్లించింది. ఈ తరుణంలోనే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు తమ ధాన్యాన్ని ఎక్కడికైనా విక్రయించుకునేలా సులభతర విధానాన్ని తీసుకువచ్చింది. అన్నదాతలు తమ ధాన్యాన్ని జిల్లాల్లోని ఏ బియ్యం మిల్లులోనైనా విక్రయించుకునే అవకాశాన్ని కల్పించింది. 26 జిల్లాల కలెక్టర్లకు, పౌర సరఫరాల శాఖ అధికారులకు ఈ మేరకు ఆదేశాలందాయి.